ఆనపకాయ ఊతప్పం కోసం మనం ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకున్నాం. ఇది రాత్రి కావాలి అనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు ఒక 4 గంటల పాటు, లేదా రాత్రి నానబెట్టి పొద్దునైనా రుబ్బుకొని దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు. నేను ఒక గంట ముందే నానబెట్టాను, తని దోశల్లాగా కూడా వేయచ్చు. ఇలా వేసినప్పుడు కొంచెం సోడా ఉప్పు కూడా వేయాల్సి వస్తుంది. అయితే ఆనపకాయ అయితే చెక్కు కూడా తీయక్కర్లేదు, ఒకసారి కడిగేసి తురుముకోవచ్చు. కోరుకున్న తర్వాత గింజలు లాంటివి మాత్రం తీసేయాలి. అలాగే ఉల్లిపాయ కూడా సన్న ముక్కలుగా తరుక్కోవాలి. మీకు ఇష్టమైతే బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా సన్నగా తురుముకున్న ఆనపకాయ, క్యారెట్, బీట్రూట్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి 5 నిమిషాలు ఆగాలి. దానిలో నీరంతా వచ్చేసేదాకా. ఆనపకాయ ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా, అది వచ్చాక మనం బియ్యం నానబెట్టుకున్న దాన్ని రుబ్బడానికి ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు. చిన్న ముక్క అల్లము, పచ్చిమిర్చి వేసి రుబ్బుకున్న ఈ పిండిలో మరీ పలచగా రుబ్బుకోకూడదు. ఇందాక తురుము పట్టుకున్నవన్నీ వేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్న ముక్కలుగా చేసి వేసి కొద్దిగా పెరుగు కూడా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఆగి ఊతప్పం వేసుకోవడమే. వెలిగించి పెన్నం పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా మందంగా ఊతప్పంలాగా వేసుకోవాలి. మూత పెట్టాలి నూనె వేసి చుట్టూ. చాలామంది దీనిలో నువ్వులు చల్లుతారు పైన. నేను ఫ్లాక్స్ సీడ్స్ వేశాను, అది కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. ఇది వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకొని నచ్చిన చట్నీతో తినడమే. ఎంత చక్కగా వేగిపోయిందో, చిల్లులు చిల్లులుగా చక్కగా పొంగి. ఇలాగ చేసి పెడితే పిల్లలు వద్దన్న చోటే 1కి 2 తింటారు. అందులో ఆనపకాయ వేసాం, బీట్రూట్ వేసాం అనేది వాళ్ళకి అసలు అర్థం కూడా కాదు, చెప్తే తప్ప. బీట్రూట్ని భూతంలా చూసే వాళ్ళకి ఇది మంచి ప్రత్యామ్నాయం కదా ఇలా తినిపించడం. ఎలాగైనా కడుపులోకి పోతుంది, హ్యాపీగా మంచి కలర్ కూడా వస్తారు, హెల్త్కి మంచిది.